వాగ్దానం బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుడు చేసిన ఈ వాగ్దానంలో ఇదొక వాగ్దానం మనకి. అంటే ఎలా చేయబడ్డాడు ఈ వాగ్దానం, ఎలా మనకి మన జీవితంలో నెరవేర్చబడిద్దంటే వాగ్దానం అంటాడు, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును. ఓకే, నమ్మమన్నావు, ఇంతకీ ఏమి నమ్మాలి యేసయ్యా, ఏమి నమ్మాలి ఏమి నమ్మకూడదు అని మనం దేవుడిని కనుక అడిగినట్లయితే ఆయన అంటాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మాలి. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు నిజమైన దేవుడు అంటే ఆయనే సర్వ మానవ జనాన్ని సృష్టించిన వాడు. ఆయన మన పాపముల మొత్తానికి విమోచనగా కలవరి సిలువలో నీనా పాపముల కోసం చనిపోయి తిరిగి లేచిన నిజమైన దేవుడు. హల్లెలూయా. అంటే అక్కడ చెప్తాడు, నమ్మి, ఏమి నమ్మి, యేసే నిజమైన దేవుడు నమ్మి ఎవరైతే పాప క్షమాపణ